వెల్కమ్ టు మై శివశోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్ కానీ, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, నెక్స్ట్ ఏంటంటే మీ పెండులం రీడింగ్స్ కానీ ఏవైనా సరే యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. రీడింగ్స్ చెప్పడానికి మెడిటేషన్ అనేది కన్ఫామ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఓపిక ఉండాలి, నిజాయితీ ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, నమ్మకంతో ఉండాలి, మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే రీడింగ్స్ కూడా యాక్యురేట్గా అవుతుంది. మనం చెడు వ్యసనాలకు వెళ్తాము అంటే మాత్రం రీడింగ్స్ యాక్యురేట్గా రాదు. మీరు అనుకున్నది మీరు సాధించలేరు. యూనివర్స్ మీకు సాధించే విధంగా సక్సెస్ రేట్ కావాలి అంటే మీరు యూనివర్స్కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు మీ పర్సన్ ఏ విధంగా ఉంటారు, మీతో మీ పర్సన్ ఏ విధంగా ఉంటారు, మీరు మీ పర్సన్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఫస్ట్ చూసేద్దాం. మీరు మీ పర్సన్ దగ్గరికి వేగంగా వెళ్ళాలి, వేగంగా కలుసుకోవాలి అని, ప్యాషనేట్గా వెళ్ళిపోవాలి అని మీరైతే ఆలోచిస్తున్నారండి. వేగంగా వెళ్ళి ఈ రిలేషన్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలోని డిస్టెన్స్ ఉన్నది, మీ ఇద్దరి మధ్యలో డిటాచ్మెంట్ ఉన్నది అని ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు ఈ డిటాచ్మెంట్ వలన. కానీ ఈ రిలేషన్ అనేది స్లో మూమెంట్ అండి, ఇది ఎండ్ అవ్వలేదు. మీ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఎస్, స్లో మూమెంట్ అంటే నమ్మక ద్రోహం మీ పర్సన్ చేస్తున్నారు. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఈ రిలేషన్లో ఇంకా వాళ్ళు యాక్షన్ తీసుకోరు అని మీరు ఆలోచిస్తున్నారు. మీరు సైలెంట్గా ఊరుకుంటున్నారు. మీకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, కేరింగ్ ఎక్కువగా ఉంది. కానీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అని ఆలోచించి మీరేంటంటే బాగా సిక్ అవుతున్నారు. కానీ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వేగంగా వచ్చి కలుసుకోవాలి, రియూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే హ్యాపీగా ఉన్నారు, మీతో ఉంటేనే ఎంజాయ్గా ఉంటుంది. మీరు డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీకు మీ పర్సన్కి రుణానుబంధం ఉంది, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ప్రజెంట్ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల బ్యాడ్ డేస్ అనేవి నడుస్తున్నాయి. అందుకే మీకు ఇక్కడ ఏంటంటే రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్లే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో పెట్టారు మిమ్మల్ని. ఇంతవరకు ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు, ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రెండు విషయాల్లో జగిల్ అవుతున్నారు, బ్యాలెన్సింగ్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, మీతో ఉంటే హ్యాపీగా ఉండదా అన్నీ కూడా ఆలోచించి ముందుకు స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. యూవిఎస్ మీ పర్సన్కి మీకు అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఈ రిలేషన్ అనేది లాంగ్ టర్మ్గా ఉంటుందండి. మీ పర్సన్కి మీకు ప్యాషనేట్గా ఉంది, ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఉంది, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇది. మీరు ఒకరికొకరు ఏంటంటే ఇమ్మెచ్యూర్గా ఆలోచించి ఏంటంటే న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ లవ్ అనేది ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారండి.
ఇద్దరు కూడా. కానీ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని ప్రాక్టికల్గా ఈ రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. క్లారిఫికేషన్ చూద్దాం. నైట్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్. ఎస్, ఈ రిలేషన్లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి, వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, ఏంజల్స్కి ఎక్కువగా కోరుకుంటున్నారు, బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటున్నారు. ద చారియట్. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, అందుకే డిటాచ్మెంట్ అవుతున్నారు. ఈ రిలేషన్లో సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నారు. ఈ రెండు విషయాల్లో అయితే జగిల్ అవుతున్నారు. ఏది నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. డెత్ కార్డ్. మెజిషియన్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో రీబర్త్ కావాలి అనుకుంటున్నారు, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీరు కూడా. 9 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్. ప్రజెంట్ అయితే మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు. హెల్త్ ఇష్యూస్ అయితే మీకు ఉన్నాయి, వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తున్నారు అనుకుంటున్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషనల్గా ఉంటున్నారు, కానీ ఎమోషన్స్ను బయటికి షో చేయట్లేదు. ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటున్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో మీ పర్సన్ అంటే మీరు జెన్యూన్గా ప్రేమిస్తున్నారు. ద సన్ కార్డ్. ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేశారు మీ పర్సన్, అక్కడ హ్యాపీగా ఉంటున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్లో ఎంజాయ్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వాళ్ళు అనుకున్నది సక్సెస్ అయ్యింది. మీరు మీ పర్సన్కి మీరే రుణానుబంధం అండి. కార్మిక్ రిలేషన్ ఉంది మీతోని. విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది వాళ్ళది. 2 ఆఫ్ పెంటికల్స్. జగిల్ అవుతున్నారు, స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. రిలేషన్ మీ మీద మిమ్మల్ని అయితే స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు. ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ప్రజెంట్ అయితే మీతో కాంటాక్ట్లో లేరండి, ఇక్కడైతే కనిపిస్తుంది అదేనో. ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేసి అక్కడ హ్యాపీగా ఉన్నారు, కానీ మీతో ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు. జాయ్ఫుల్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. 2 ఆఫ్ స్వార్డ్స్. స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ ఎవరికి కూడా కాంటాక్ట్ అవ్వకుండా బౌండరీ వేసుకొని అయితే ఉన్నారు. అవుట్కమ్ ఆఫ్ ద రిలేషన్షిప్. కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఎంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రిలేషన్ అనేది ఖచ్చితంగా లాంగ్ టర్మ్గా ముందుకు వెళ్తుంది. వర్క్ రిలేటెడ్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. మీ ఇద్దరు రిలేషన్ కార్మిక్ రిలేషన్ అండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి. ఇమ్మెచ్యూర్ బిహేవియర్ కూడా సమ్ సిచ్యువేషన్స్లో ఉండేటప్పుడు కూడా మీ ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ ఉంటారు, కలిసే ఉంటారు. ద హైరోఫెంట్. ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. మీతోనే హ్యాపీగా ఉంటుంది, మీరుంటేనే జాయ్గా ఉంటుంది. టైం చూసుకొని మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటుంది. ద ఎంపరర్ కార్డ్. ద వరల్డ్. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ వస్తుంది, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఇద్దరు కూడా ఎక్కువగా ఆన్లైన్లోనే మాట్లాడుకుంటున్నారు, కానీ ఆఫ్లైన్లో మీటింగ్ లేదు. ఇక్కడైతే కనిపించింది ఇదే.